న్యూ టీవీ తెలుగు తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కారణ జన్మ యుగ పురుషుడు పేదల పెన్నిధి అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని అభివర్ణించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతస్మరణీయుడన్నారు. కిలో ₹2 బియ్యం, సామాజిక భద్రతా పెన్షన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని తెలిపారు. ఆయన వేసిన బాట అనుసరణీయమని వివరించారు. మరొక్క మారు ఆయనకు స్మృత్యుంజలి ఘటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకుని ప్రజలు దేవుడిగా పూజిస్తూ ఉండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరమన్నారు. భౌతికంగా దూరమై ఇన్నేళ్లైనా తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్య, మీ జన్మ ధన్యమయ్యా అని మంత్రి లోకేష్ ప్రశంసించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని ఎన్టీఆర్కు లోకేష్ నివాళులర్పించారు.